బ్రేక్ న్యూస్ తిరుమలలో మరోసారి భద్రతా లోపం కొట్టొచ్చినట్టు బయటపడింది. శ్రీవారి పురోహిత సంఘం వద్ద అన్యమత ప్రార్థన జరిగింది. ఓ వ్యక్తి 10 నిమిషాలు పైగా అన్యమత ప్రార్థన చేశాడు. 7 కొండలపై అన్యమత ప్రచారం, ప్రార్థనలు నిషిద్ధం. పైగా పహల్గాం దాడి తర్వాత భద్రతపై ప్రత్యేక ఫోకస్ పెట్టామని చెబుతున్నా ఇప్పుడు ఈ ఘటన ఎలా జరిగిందని శ్రీవారి భక్తులు ప్రశ్నిస్తున్నారు. తిరుమలలో మరోసారి భద్రతా లోపం కొట్టొచ్చినట్టు బయటపడింది. శ్రీవారి పురోహిత సంఘం వద్ద అన్యమత ప్రార్థన జరిగింది. ఓ వ్యక్తి దాదాపు 10 నిమిషాలకు పైగా అన్యమత ప్రార్థన చేశాడు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, మనం చూస్తూ ఉన్నాం, ఇటు ఇప్పటికే ఏదో ఒక వార్తల్లో ఎప్పుడు కూడా తిరుమల ప్రాంతం అనేది నిలుస్తూ ఉంటుంది. ఇటు అన్యమతస్తుల్ని ఎవరిని కూడా పైకి రానివ్వద్దు అంటూ కూడా ఇప్పటికే అధికారులు కూడా ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు. కానీ ఇంకా అక్కడ ప్రార్థనలు జరుగుతున్నాయి. సో మొత్తంగా ఇప్పుడు ప్రెసెంట్ ఇంకొక వ్యక్తి కూడా ఒక అన్యమత ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సో మొత్తంగా దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఇటు అధికారులు ఏవైనా స్పందించారా దీనికి సంబంధించి? తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ఏదైతే వాహన డ్రైవర్లుగా పనిచేస్తున్న కొంతమంది ఈ విధంగా ఏదైతే ఇతర మతాలకు సంబంధించిన వారు వచ్చి ఈ విధంగా ప్రార్థనలు చేశాడని భద్రతా సిబ్బంది అంటున్నారు. మొత్తం మీద ఈ రోజు ఏదైతే శ్రీవారి పురోహిత సంఘం అంటే సామూహిక వివాహాలు చేస్తున్న దాని పక్కన పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. ఆ ప్రదేశంలో వాహనాలను పార్కింగ్ చేసి ఉంటారు పెద్ద సంఖ్యలో. అక్కడకు చేరుకున్న ఏదైతే ఒక మైనార్టీకి సంబంధించిన ముస్లిం సంబంధించిన వ్యక్తి అక్కడ నమాజ్ టోపీ పెట్టుకుని ప్రార్థనలు చేసుకున్నాడు. మధ్యాహ్నం 1 గంట సమయంలో ప్రార్థనలు నిర్వహించుకున్నాడు. ఇవి చూస్తే కొంతమంది సెల్ ఫోన్ లో విజువల్స్ చేసి మీడియాకు మిగతా సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. మొత్తం మీద ఈ విధంగా 10 నిమిషాల పాటు అతను ఆ విధంగా ప్రార్థనలు చేస్తున్నప్పటికీ సమీపంలో ఉన్న ఎక్కడ సెక్యూరిటీ సిబ్బంది కానీ ఏదైతే విజిలెన్స్ సిబ్బంది కానీ అతన్ని పట్టించుకోవడం లేదని కూడా అంటున్నారు. ఓ కారు డ్రైవర్ గా వచ్చిన వ్యక్తి ఇక్కడ ఈ విధంగా చేయకూడదని తెలిసినప్పటికీ ఈ విధంగా ఎందుకు చేశాడు అన్న విషయం మీద ఆరాధిస్తున్నారు. మొత్తం మీద ఆ వాహనం తమిళనాడుకి సంబంధించినది తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆ వాహనం నెంబర్ ద్వారా అతన్ని గుర్తించి అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దీంతో పాటు అతన్ని తీసుకొచ్చిన వాహన యజమానుల మీద కూడా కేసు నమోదు చేయాలని నిర్ణయించుకున్నారు. మరోవైపు అయితే గతంలో ఏదైతే ఇంతకు ముందు ఏదైతే తిరుమలకు కొంతమంది మైనార్టీ వ్యక్తులు ఇదే విధంగా సుల్లూరుపేట నుంచి వచ్చి తలకోనకు వెళ్లాలని వెళ్లకుండా ఇటు పైకి వచ్చి పైన ఏదైతే ఆలయం ఎదురుగానున్న సమీప ప్రాంతంలోనే నాన్ వెజ్ భోజనాలు చేయడానికి కూడా ప్రయత్నించగా అప్పుడు కొంతమంది భక్తులు గమనించి పోలీసులకు తెలియజేశారు. మొత్తం మీద ఈ విధంగా ఈ విజిలెన్స్ తనిఖీల్లో ఏదైతే కింద ఉన్న తనిఖీలు సరిగా చేయకపోవడం, ఏదైతే అలిపిరి టోల్ గేట్ వద్ద తనిఖీలు సక్రమంగా నిర్వహించకపోవడం వల్లనే ఈ విధంగా అన్యమతస్తులకు సంబంధించిన వారు పైకి వస్తున్నారని చెప్తున్నారు. కానీ మరీ విచిత్రంగా ఈ మధ్య కాలంలో అలిపిరి టోల్ గేట్ వద్ద తెలిసిన వ్యక్తులను ఏదైతే మీడియాకు సంబంధించిన వ్యక్తులను మీ వివరాలు ఆధార్ కార్డులతో సహా సమర్పించి రికార్డ్ చేసుకొని వెళ్లాలని చెప్తున్న అలిపిరి టోల్ గేట్ సిబ్బంది ఈ విషయంలో ఒక మైనార్టీ వ్యక్తి నమాజ్ టోపీ పెట్టుకుని వాహనంలో పైకి వస్తున్న సందర్భంగా అతన్ని ఎందుకు ప్రశ్నించలేకపోయారు అన్న విషయం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. మొత్తం మీద ఏదైతే తిరుమలలో ఈ విధంగా అన్య మతాలకు సంబంధించిన వ్యక్తి ప్రార్థన చేయడంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. రైట్, థ్యాంక్ యూ దామోదర్. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఇటు తిరుమలలో మరోసారి భద్రతా లోపం కొట్టొచ్చిందని చెప్పుకోవాలి. ఇటు అన్య మతస్థుడు అక్కడ ప్రార్థన చేస్తున్న విజువల్స్ అయితే ప్రస్తుతం ఇటు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.